ధోనిని ఇంకా తిడదామా? అన్నాళ్ళ నుంచి ఆడుతున్నాడు, ఎంతో ఆనందాన్ని ఇచ్చాడు, ఎన్నో విజయాలు ఇచ్చాడు. అయినప్పటికీ ఇంకా తిట్టాలి, తిడదాం. విమర్శ కూడా తిట్టడమే, మనకు నోటికి వచ్చినట్టుగా తిడదాం. అర్థం తిట్లు తినడానికి అర్హుడే. ఎందుకంటే ఇండియా క్రికెట్కి ఇన్ని విజయాలు చేకూర్చి ఇండియన్ క్రికెట్కే ఒక కొత్తదనం సంతరించి పెట్టినటువంటి ఎంఎస్ ధోనిని తిట్టాలి. తిట్టకపోతే బుద్ధి రాదు వీళ్ళకి. వీళ్ళు నిస్వార్థంగా, అంటే వాళ్ళకి ఏదో రెమ్యూనరేషన్ ఇచ్చారు, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేశారు, ఇవన్నీ పక్కన పెడితే ఒక నిస్వార్థమైన క్రికెటర్గా, ఒక నిజమైన క్రికెటర్లో ధోనిలో ఒక క్రికెటర్తో పాటు నాకైతే ఒక దేశ భక్తుడు కూడా కనిపిస్తాడు. ఎప్పుడు ఇండియా గెలవాలి, ఎప్పుడు నిరంతరం తప్పించాడు. ఇండియాని అలా గెలుపు బాటలో నడిపించాలి, ఒక విశ్వ విజేతగా చూపించాలి అని చెప్పి ఉందే ఆయన యొక్క యాటిట్యూడు, ఎంఎస్ ధోని యొక్క యాటిట్యూడు. అది మరెవరికి సాధ్యం కానిటువంటి విషయం. అది ఉన్నందుకు తిట్టాలి. మరి మీరు తిట్టపోతే ఎలాగా? తిట్టాలి. ధోని అంటే మనం ఏదో ఒక విరుచుకు పడాలి. ఎందుకంటే ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది క్రికెట్లో. ఆయన ఎన్నో ట్రెండ్స్ క్రియేట్ చేశాడు, అద్భుతమైన ట్రెండ్స్. ఆయన వికెట్ కీపింగ్లో కానీ ఎక్కడా కూడా ఆటల్లో ఎటువంటి చిన్న ఫాల్ట్ కూడా చేయకుండా తను ఆడే ప్రతి ఆటలో తన కోసం, తను రికార్డుల కోసమో తన కోసమో ఆడకుండా ఎంఎస్ ధోని అంటే క్రికెట్కి పర్యాయ పదంగా నిలిచాడు. క్రికెట్లో తన తోటి క్రికెటర్స్ అందరికీ ఎంతో గౌరవం ఇచ్చి ఎన్నో విషయాలు చెప్పి ఎన్నో చేశాడు. అతని యొక్క చరిత్ర మన భారతదేశ క్రికెట్లో ధోని యొక్క చరిత్ర ప్రత్యేకించి ప్రశంసించాల్సిందే. విమర్శకుల నోళ్ళకు కూడా, అంటే ప్రశంసలు అంటే వేరే దేశాల నుంచి ఉంటారు కదా, వాళ్ళు కూడా ధోనిలో ఎటువంటి తప్పు పట్టలేక వాళ్ళు ధోని ఇంకా మేమేం మాట్లాడలేము, అతను క్రికెట్ కోసమే పుట్టాడు అన్న టైపులో మాట్లాడుతుంటే, మనం ఇక్కడ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్లో జరిగినటువంటి 2-3 మ్యాచ్ల్లో ఆయన పెర్ఫార్మెన్స్ చూపించలేదు అని చెప్పేసి మనం నోటికి వచ్చినట్టుగా ఆయన ధోని నీకు చేతనవుతుందా, ఏవో రకరకాల మాటలు మన నోటితో అనుకోవడానికి కూడా లేదు. అలాగా ఇవి మనకు నోళ్ళ మనకి జ్ఞానం ఏమైపోతుంది, పరిజ్ఞానం అంతటి ఆటను అందించి మనలో అంత ఉత్తేజం నింపి ఒక ధోనిని మన నోళ్ళతోనే వచ్చామే. అసలు క్రికెట్లో సిక్సర్ అవలీలగా కొట్టి చాలా స్మూత్గా అతను కొట్టే సిక్సర్ స్టైల్ చూస్తుంటే మనకి ఏ సైడ్ అయినా 360 డిగ్రీస్లో, అంటే ఆ గ్రౌండ్ 360 డిగ్రీలు చూస్తే ఎక్కడికైనా ఎలాగైనా కొట్టగల సామర్థ్యం ఉంది. ఎప్పుడు బెరుకు భయం లేదు. అసలు నిరంతరం అతను పోరాట పటిమ, ధోని పర్టికులర్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ధోని యొక్క పోరాట పటిమ, ఆ తోటి ప్లేయర్స్ క్రీడాకారులు అతను నింపిన స్ఫూర్తి, కెప్టెన్గా అతని వ్యూహ రచన, ఇవన్నీ మనం మర్చిపోతాం. ఏదో చెన్నై సూపర్ కింగ్స్లో ఆడుతూ ఇప్పుడు నీకు అవసరమా ఏమిటి ఆ తిట్టడం వేయడం, బుద్ధి లేకుండా అసలు అసలు ఎటువంటి గౌరవం ఇవ్వాలి, ఎటువంటి మనకి ఒక డైమండ్, ఆయన ఒక డైమండ్. ఇప్పుడు అటువంటి డైమండ్ని మనం ఎలా బాగా చూసుకోవాలి? కలికితురాయి అంటారు, అంటే డైమండ్ అని అర్థం. కిరీటంలో కలికితురాయి. అలాంటి భారత క్రికెట్ కిరీటంలో ఒక కలికితురాయి ఎవరైనా ఉన్నాడంటే మన ఎంఎస్ ధోని. కాబట్టి ఈ ఎంఎస్ ధోనిని ఇలా తిడుతూనే పనిగా పెట్టుకుని తిట్లు తినడం వల్ల మనకి ఎంత వనగౌరిందో తెలియదు. కానీ ఆయన క్రీడాస్ఫూర్తి ఉన్నటువంటి ప్లేయర్, ఆయనకి తిట్లు తెలిసిన, ఎందుకంటే మన వేరే దేశాల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటకి చీటిగా క్రికెటర్స్ని గెలిపిస్తే ఒకలాగా, లేకపోతే స్కోర్ చేస్తే ఒకలాగా, లేదంటే ఇంకోలా ఆ మాటలు మాట్లాడుతుంది. ఈ కల్చర్ మన కల్చర్ కాదండి, భారతీయ సంస్కృతి కాదు ఈ తిట్టడం అనేది. ఎందుకు అడాప్ట్ చేసుకున్నా మనకు అర్థం కాలేదు. మన ఆటలో కూడా చూస్తుంటే కొంతమంది ఆస్ట్రేలియా ప్లేయర్స్ కానీ, లేదంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్ కానీ ఏదో తిడుతూ ఉంటారు అక్కడ ఆటగాళ్ళని. బాల్ సరిగా వేసిన తిడతారు, సిక్సర్ కొట్టిన తిడతారు, ఏదో అవి మనకు ఒకసారి వినపడుతూ ఉంటాయి. బూతు మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళు ఇంగ్లీష్లో గట్రా. ఆ స్ఫూర్తి మన ఇండియన్ క్రికెటర్స్కి లేదు, మన ఇండియన్ ప్రేక్షకులకు అసలు లేదు. మన ప్రేక్షకులు మన క్రికెట్ని చూసి, మన క్రికెట్ని చూసి ఎంతో పొంగిపోతారు. ఒకవేళ ఇంతకుముందు పొరపాటున గ్రహపాటున అవుట్ అయిపోతే ఏంటి అయ్యయ్యో అనుకుని బాధపడేవారు తప్పితే, ఇప్పుడు ఈ ఐపీఎల్ క్రికెట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు ముఖ్యంగా నేను ఎంఎస్ ధోనిని తిట్టడం అనే విషయం, ఇంకోటి అన్ని దాంట్లో ఉంటారు.
వాటిలో ఎవరి గురించి ఏం రాదు. ఇంత ఖ్యాతి కీర్తి గడించినటువంటి ఎంఎస్ ధోనిని మాత్రమే ఈ తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తే అది అజ్ఞానులు చేసే పని, క్రీడా స్ఫూర్తి లేని వాళ్ళు చేసే పని. 43 ఏళ్ళు వచ్చాయి, అతను ఫిట్నెస్ తగ్గింది, అందువల్ల ఆడలేకపోతున్నాడు, ఇవన్నీ అతని మీద జాలి పడమని నేను చెప్పట్లే. అతను జాలి అతని మీద పడాల్సిన అవసరం ఎవరికి లేదు. ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్. అతనిలో క్రికెట్ నిత్యం అతను శ్వాసిస్తూనే ఉంటాడు. క్రికెట్ని శ్వాసించాడు అర్థం చేసుకుంటే. కాబట్టి ఈ తిడదామనుకునే వీళ్ళు ఉన్నారు కదా, బేవర్స్ గాళ్ళు, ఉల్ఫాగాళ్ళు, జఫాగాళ్ళు, వాళ్ళకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఆయన అయితే కింగ్ ఆఫ్ కింగ్స్ అంతే. ఆయన ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్లో ఆయన 7 సార్లు ఎన్నోసార్లు ఈ ఐపీఎల్ ఈ తరహా క్రికెట్ ఈ టైప్లో ఈ ఫార్మేట్లో కూడా ఎన్నో విజయాలు, ఎన్నో ప్రతి సంవత్సరంలో కూడా వాళ్ళు ఆ ఫ్రాంచైజీలు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ధోనిని ఏరి కోరి తీసుకుంటారో తప్పితే నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్, ఒక ఛాన్స్ ఇవ్వండి అడిగే పరిస్థితి ధోని కాదు. ధోనిని గౌరవించుకుంటే మనం గౌరవించుకున్నట్లు లెక్క. క్రికెట్ అభిమానులు అందరూ కూడా ముఖ్యంగా ధోనికి అశేష అభిమానులు, ఇంతమంది అభిమానులని అనరు. ఎందుకంటే అతని యొక్క వ్యక్తిత్వం కూడా చాలా గొప్పదైన వ్యక్తిత్వం. పరిశీలిస్తే అతని చరిత్ర, అతను ఎదిగిన వైనం, అతను కష్టపడే వైనం, అతను సాధించిన విజయాలు ఇవన్నీ తీసుకుంటే అది నెక్స్ట్ తరాలకి పాఠ్యపుస్తకాల అంశాల్లో కూడా వస్తాయి. మన ఎంఎస్ ధోని యొక్క ఆ ఆట కానీ ఇంకోటి కూడా ఆ రికార్డులు అవన్నీ కూడా ఎప్పటికీ చెరగని కొన్ని ఉన్నాయి. అతను సృష్టించిన విజయాలు అలా ఉన్నాయి. అటువంటి వాడిని తిట్టడం అంటే అలా నోరు ఎలా వస్తుందండి? అసలు తిట్టేవాళ్ళు 10 మంది అయితే 1 కోటి మంది అభిమానిస్తారు. ఈ తిడితే మన పేరేం పెరగదు. ఆయన్ని తిట్టడం వల్ల మనకు కొనగోరేది లేకపోగా ఈ బాగా విమర్శించాడు ఎవరో కూడా బుద్ధిహీనుడు ఇటువంటి కామెంట్లు చేస్తుంటే వెర్రి వేధవాలు అనుకుంటాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏమిటి అది అంత ఆర్ద్రత? అతను ఆడుతున్నాడు, అతను ఆటను చూడ ఈ రోజు కూడా తన కాంట్రిబ్యూషన్ ఏముందో ఆ టీంలో ఆడుతున్నందుకు ఆయన ఇచ్చేసాడు. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆయన క్రికెట్ కీపింగ్ చేశాడు, అది అద్భుతమనే పదం దానికి చిన్నదనమాట. సెకండ్స్లో, మైన్యూట్ సెకండ్స్లో కూడా కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల ఆ స్టెంప్ కొట్టడం ఉంటుంది. అది నాకు తెలిసి ప్రపంచంలో మరే వికెట్ కీపర్ కూడా అంటే అతను చిన్న తప్పు కూడా చేయడు. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ మ్యాచెస్లో కూడా వికెట్ కీపింగ్లో అతని కాంట్రిబ్యూషన్ ఒక టీంలో బౌలర్గా పెద్ద బ్యాట్స్మెన్ పూర్వంలో ఆడలేదని మీరు విమర్శిద్దాం అనుకున్నా, మరి కీపింగ్ మాట ఏంటి? అలాగే ఆ టీంలో ఉన్నటువంటి మిగిలిన 10 మందికి ఆయన ఇస్తున్నాడు ఒక రకమైన స్ఫూర్తి. ఇలా చేద్దాం, మనం ఇలా గెలవడానికి ఇలాంటి ఇది. ఒకవేళ సిఎస్కే ఇప్పుడు ప్రస్తుతం ఐపీఎల్ గురించి ఓడిపోయింది అంటే దానికి ధోనిని ఒకరినే బాధ్యత చేద్దామా? అన్ని చోట్ల నుంచి ఏరి కోరి ఇంకా 10 మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా వేలం వేసి ఆక్షన్ వేసి వేల విరిగా కొనుక్కున్నారు కదా, భారం అంతా ఈ రోజుకి ధోని మీద పెడతామా? అసలు ఎక్కడైనా బుద్ధుండే మాటలు ఇవన్నీ. ఈ ముందు ఈ ఉల్ఫాగాళ్ళు నోళ్ళు మాకుండా ఆటను ఎంజాయ్ చేయండి రా బాబు మీరంతా. ఇది ఒక క్రికెట్ అద్భుతమైన ఆట, మనందరికీ భారతీయులందరికీ నరనర జీర్ణించుకుపోయింది. అందువల్ల ఈ దీంట్లో ఇవన్నీ ఎత్తుక్కుని లోటుపాట్లు ఎత్తుక్కుని ధోని ఆడలేదా, ధోని కరెక్ట్గా పరిగెట్టలేదా అని ఆ ధోనిని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడకండి. క్రికెట్ని ఎంజాయ్ చేయండి. ఇది ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే ఈ ఐపీఎల్ ఈ ఫార్మేట్ రూపొందించబడింది. అదే తప్పితే దీనికి ఏం చొక్కాలు చింపేసుకుని ఎంఎస్ ధోని అవుట్ అయిపోతే మీరేదో అవుట్ అయిపోయినట్టు ఇలాగ. అసలు మీకు క్రికెట్ అంటే తెలుసా? నీళ్ళు అన్నాను అనుకోవద్దు. ఆ మండే ఎండలో మనం ఎక్కడ కూర్చుంటాం, టీవీ ముందో లేదా స్టేడియంలో చూసుకుని పాప్కార్న్ తింటూ ఇలా కామెంట్ చేస్తుంటాం. వాళ్ళు కొన్నేళ్ళ తపస్సు, కొన్నేళ్ళ సాధన, వాళ్ళు అక్కడ ప్లేయర్స్ ఆడుతూ ఉంటే విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా ఉంటుంది అక్కడ. వాళ్ళు మేము గెలవాలనే స్పిరిట్తోనే ఆడతారు. కానీ ఏ జట్టు అయినా ధోని అయినా ఇంకో రోహిత్ శర్మ ఎవడైనా కానీ మా టీం ఓడిపోవాలి, మేము ఓడిపోవాలని అటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ మనం ఉండవుగా. మన ఇండియన్ టీమ్స్లో ఎప్పుడైనా మ్యాచ్ ఫిక్సింగ్ అనే మాట వచ్చిందా? వాళ్ళ స్పిరిట్ ఆ గేమ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ జనం అందరి కోసం, భారతదేశం కోసం ఆడినటువంటి మహోన్నత వీరులు వీళ్ళంతా. ధోని కానీ, సచిన్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, వీళ్ళని ఇలా తిడితే కళ్ళు పోతాయి. పూర్వం అనేవారు అలా ఒక మంచి వ్యక్తిని కానీ, ఒక మంచి మనిషిని కానీ తిట్టదు. ఇంకోటి ఎత్తి కూడా చూపక్కలే, ఆయన చాలా అందించేసాడు. మోర్ దెన్ దట్, ఒక క్రికెటరు ఒక టీంకి, ఒక దేశం యొక్క జట్టుకి ఇవ్వాల్సిన విజయాల కన్నా, ఇంకా మాట్లాడితే అతను అందించాల్సిన సేవల కన్నా మించి ఇచ్చేశాడు ధోని. అటువంటి ఎంఎస్ ధోనిని తిట్టడం అంటే విమర్శించే ముందు కూడా కనీస పరిజ్ఞానంతో మాట్లాడండి.
ఎవరైనా సరే ఇది ఆలోచించండి. ధోనిని ఎంజాయ్ చేయండి. మన తరంలో మనం చూసిన అద్భుతమైన క్రికెట్ క్రీడాకారుల్లో చాలా అరుదుగా ఉండే జాతి రత్నాలు అంటే అటువంటి జాతి రత్నంలో మేలిమి రత్నం ఎంఎస్ ధోని. నేను ఆక్రోషంతో చెప్తాను, తిట్టడమా బుద్ధి ఉందంటారు అసలు? ఏదో ఒక మ్యాచ్లో తక్కువ రన్స్ చేశాడు, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు అతి రన్స్, ఇంకా ఎక్స్పెక్ట్. ఎంఎస్ ధోని ఇంత ఇచ్చాడు కదా, ఇది సరిపోలేదా? ఆయన ఉంటే ఒక బలం రా పిచ్చివాళ్ళరా, ఒక బలం, ఆ టీంకి బలం. అది తెలిసే ఆయన చూడడానికే నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది స్టేడియంకి పోతారు అంత టికెట్ కొనుక్కుని. అక్కడ మిగిలిన 10 మంది పేర్లు నాకు పెద్దగా ఏం తెలియదు. అక్కడ ఎంఎస్ ధోని ఉన్నాడు చెన్నై సూపర్ కింగ్లో, పలానా ఇంకో దాంట్లో నాకు నచ్చిన వాడు, నాకు తెలిసిన వాడు, ఒక అద్భుతమైన వీరుడు ఉన్నాడని వెళ్తాను తప్పితే ఇక్కడ వాడెవడో ఫారినర్ ఒకడు వచ్చి ఆడాడు, వేలంపాటలో కొత్త కుర్రాడు ఎవడో వచ్చాడు, ఇవన్నీ మనకు అక్కర్లేదు. గెలిపించవచ్చు, నెగ్గచ్చు. ఈ 11 టీంలో 8 టీంలో ఆ టీముల్లో ఎవడో ఒకటి ఐపీఎల్ టీం ఈ ఏడాది ఆ ట్రోఫీ తీసుకెళ్ళచ్చు. దానికి ఏమి నిర్దేశించమని రూల్స్ ఏమీ లేవు. నేషనల్ క్రికెట్, ఇంటర్నేషనల్ క్రికెట్లో మన భారతదేశానికి అద్భుత విజయాలు, వరల్డ్ కప్పు ఇలాంటివన్నీ T20 ఫార్మేట్లో అసలు మరెవ్వరికీ సాధ్యం కాని ఫీట్స్ ఎంఎస్ ధోని నాయకత్వంలో. పోనీ నాయకత్వం చేసి విజయం ఓన్లీ కెప్టెన్గా ఉండి ఆయన విజయాన్ని ఏమి ఆయన అకౌంట్లో వేసుకోలే. ఆయన ఆడి, ఆయన ఒకసారి వరల్డ్ కప్స్ ఆయన గ్రహించింది గమనిస్తే ఆయన తెచ్చాడు. టీం అందరితో నిలబడి పోరాట పటిమతో ఆ కెప్టెన్స్ గాని కాదు, ప్లేయర్గా కూడా ఆ చెమట చిందించి ఆట ఆడి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించి నిత్య కృషివలుడు అంటారు. నిత్యం ఎంఎస్ ధోని అటువంటి కృషివలుడు. ఎక్కడా కూడా పాలిటిక్స్ లేవు ఆయన జీవితంలో. ఆటలో అసలు పాలిటిక్స్ లేవు. అందరితో చాలా సమయంతో స్నేహభావంతో వెళ్ళి తోటి ప్లేయర్స్ని అడగండి, మీకేం తెలిసి ఇంటర్వ్యూస్ చూడండి. ధోని మీద ఒక్క కంప్లైంట్ కానీ కామెంట్ కానీ ఉందా? కాబట్టి ఒరే మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీరు క్రికెట్ అభిమానే, మీరు క్రికెట్ ప్రేక్షకులే. మీరంతా ఒక ధోనిని చేయలేదు. ధోని మీరు మిమ్మల్ని అభిమానులుగా చేసుకున్నాడు, కానీ మీరు ఒక ధోనిని తయారు చేయలేదు. కాబట్టి అది స్వయం శక్తితో ఎదిగాడు, భారతదేశానికి ఒక రత్నంలా విరాజిల్లాడు, ఇంకా అలా ఉన్నాడు. మనందరికీ కూడా ఒక స్ఫూర్తి ఎంఎస్ ధోని. కాబట్టి తిట్టడం ఆపుకోండి, అక్కర్లేని మాటలు మాట్లాడి. ఏదైనా నోరు మాట్లాడితే ఒక మంచి మాట ఆయన గురించి చెప్పండి, జైహో అనండి, ఒక జైహో ఎంఎస్ ధోని అనండి. ఈ ఐపీఎల్ మ్యాచ్లో ఒక మ్యాచ్లో ఓడిపోయాడు, రెండో మ్యాచ్లో ఇది చేశాడని ఈ పిచ్చి మాట ఇంకా మానండి. ఇంకా తిడదామా, ఇంకా తిడదామా, ఇంకా తిడదామా? తిట్టండి, ఆప్యాయంగా తిట్టండి, మా ధోని అని చెప్పుకోండి కావస్తే. కానీ పిచ్చి మాటలు మాట్లాడడం తగ్గించండి. ఈ టెన్స్ ఎక్కువైపోతున్న అన్ని చోట్ల కూడా. మన క్రికెట్లో ఇటువంటి అనారోగ్యమైనటువంటి ప్రేక్షకులు, అభిమానులు ఉండకూడదని అనుకుంటున్నాను. మీరు అలా ఉండకండి. మన ఎంఎస్ ధోని ఎప్పటికీ ఎంఎస్ ధోనియే, అది గుర్తుపెట్టి. ఒక్కడే ఉంటాడు ఎంఎస్ ధోని మొత్తం మీద, వరల్డ్ మొత్తంలో. అది తెలుసుకోండి, ఆనందించండి, క్రికెట్ని ఆస్వాదించండి, క్రికెట్ని ఆనందించండి. ఇలాంటి మౌనత ప్లేయర్స్ ఇంకా ఆడుతున్నారు మన కోసం అంటే చెయ్యండి, వాళ్ళని అభినందించండి. థ్యాంక్ యూ.